హాయ్ అండి అందరికీ. 30 డేస్ 30 టిఫిన్స్లో భాగంగా ఈరోజు నా రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ సేమియా కలిపి కలిపి ఉప్మా అండి. ఇందుకోసం అయితే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని 6 పచ్చిమిర్చి 3 ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కరివేపాకు సన్నగా తరిగిన అల్లము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపగుండ్లు హాఫ్ స్పూన్ శనగపప్పు పల్లీలు వేసుకొని అన్నీ దూరగా వేయించుకోవాలండి. ఇవి వేగాక 3 గ్లాసులు అయితే నీళ్లు పోసుకుంటున్నాను. పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇవి మరుగుతున్నప్పుడు 3 కప్పులు నీళ్లు పోసుకున్నాం కాబట్టి 3/4 కప్పు గోధుమ రవ్వ 3/4 కప్పు సేమియా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ని అయితే కొంచెం ఫుల్లే ఉంచాలండి. కొద్దిసేపు ఉంచేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం దగ్గరగా అయ్యాక ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలిపి స్టవ్ని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ నుంచి సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర నెయ్యి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే కారపొడి కాంబినేషన్తో తింటున్నాను. దీనికైతే మామిడికాయ కారం టమాటా పచ్చడి పల్లి చట్నీతో చాలా బాగుంటుంది. వేటితోటైనా బాగుంటుంది. కారపొడితో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.